ఎంజీరావు గారు, చాలా ప్రయత్నాలు జరిగాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపడానికి. కానీ ట్రంప్ వల్లే ఇది సాధ్యమైందా? ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా, 7 యుద్ధాలని ఆపాను అని చెప్పి. సో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడేనా ఇప్పుడు? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ హమాస్ యుద్ధం ఆగింది. ఎలా ఆగిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ఒక పీస్ డీల్ ద్వారా ఇది ఆగింది. మరి అమెరికా పాత్ర ఉందంటే ఒక్క విషయం తప్పకుండా మనం ఒప్పుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాత్ర చాలా కీలకం ఇజ్రాయెల్ వెనకాల. ఎందుకంటే మొట్టమొదటిగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన, హమాస్ హౌతీస్ బాలిస్టిక్ మిసైల్స్ వేసినప్పటికీ, తర్వాత హమాస్ రాకెట్లు దళం డ్రోన్లు వేసినప్పటికీ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తను ప్రొటెక్ట్ చేసుకుంది. కానీ అమెరికా కన్ను రెప్పలేగా దాన్ని కాపాడింది ఇజ్రాయెల్ చుట్టూరు. గుర్తుపెట్టుకోవాలి, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే డొనాల్డ్ ట్రంప్ ముందు జో బిడెన్ కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇజ్రాయెల్కి పూర్తిగా ఆర్థిక సహాయం, సైనిక సహాయం, తర్వాత దౌత్యపరంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెట్టిన ప్రతి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. అది జో బిడెన్ రిపబ్లికన్స్ అయినా ఈ డెమోక్రాట్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా చెబితేనే బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగింది అంటే అమెరికా పాత్ర చాలా కీలకం, అంటే ట్రంప్ పాత్ర చాలా కీలకమే అని మనం చెప్పుకోవాలి. లేదా ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం చేయలేదు. ఇంత ఇస్లామిక్ వరల్డ్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందంటే అమెరికా సహాయంతోనే, అమెరికా సైనిక సహాయంతోనే. ఈ బంకర్ బర్స్ట్ బాంబర్స్ అని, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న F-35 5th జనరేషన్ ఫైటర్స్ అని, వాళ్ళ అమ్యునేషన్స్ అని, వాళ్ళ యొక్క పేట్రోయిటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని అవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సప్లై చేసింది. రీసెంట్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్థిక సహాయం చేసింది. ఎక్కువ ఎగుమతులకు అక్కడే ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా బంధం అనేది ఒక విడదీయరాని బంధం. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ రీజనల్ పవర్గా ఉంటేనే అమెరికా ఆగడాలు పశ్చిమాసియాలో చెల్లుతాయి, యూరోప్ ఆగడాలు అక్కడ చెల్లుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనేది సర్వైవ్ అస్తిత్వం ఉంటేనే అమెరికాకు ఆధారం. కాబట్టి అమెరికా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇప్పుడు ఇదే అమెరికా ఇంకా యుద్ధ విరమణ చాలు, ఈ హమాస్ అయిపోయింది, దాని సర్వనాశనం అయిపోయింది, ఇంకా విరమించంటేనే నెతన్యాహు ఒప్పుకుంటారు. కాబట్టి ట్రంప్ చాలా కీలక పాత్ర పోషించారు. కానీ ఇక్కడ ఒక విషయం, మరి ట్రంప్ వల్లే ఈ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడా కాదంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ పాలస్తీనా పీపుల్ మీద, అంటే గాజా ఈ హమాస్కి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఇంతవరకు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. ఎంతోమంది స్త్రీలు పిల్లలు చనిపోయారు. అందులో 70,000లో 30,000 మంది స్త్రీలు పిల్లలే. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. మరి దీనికి అమెరికా సహాయం చేసింది. అంటే ఇజ్రాయెల్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా వాళ్ళు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. మరి దానికి వెనకాల సపోర్ట్ చేసిన అమెరికా కూడా ఉంది. కాబట్టి అమెరికా చేతికి కూడా రక్తం వరకు అంటుకుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ ఉన్న ఈ స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గరలో ఉన్న ఓస్లో నుండి, నార్వే స్వీడన్ ఓస్లో నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారండి. మరి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఈ డెన్మార్క్, అదే స్కాండినేవియన్ కంట్రీ డెన్మార్క్, ఈ బ్రసెల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. దానికి సపోర్ట్ చేసిన అమెరికాకి కూడా రక్త చరిత్ర అంటుకుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ చేపించవచ్చు, చాలా కీలక పాత్ర పోషించవచ్చు. కానీ యుద్ధానికి కారకుడు అమెరికా అయ్యింది. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు అవ్వడు. ఆ విషయం అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ అంతా యునానిమిటీ ఉండాలండి. అంత ఈజీ కాదు. డొనాల్డ్ ట్రంప్ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, నేనే ఆపాను అంటే కుదరదు. కాబట్టి అది ఈరోజు యుద్ధాన్ని ఎందుకు ఆపాడంటే ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోతుంది, అమెరికా ఒంటరిది అయిపోతుంది. అదే G7 నేషన్స్, యూరోపియన్ నేషన్స్ కూడా పాలస్తీనాని రికగ్నిషన్ ఇచ్చినాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మ్యాక్రాను, స్టెర్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, ఫిన్లాండ్, ఈ కంట్రీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇంకా పీస్ డీల్ తప్పదు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ కూడా తన శక్తి ఇంకా హీనం అవుతుంది, అమెరికా కూడా ఒంటరిది అవుతుంది దాన్ని సపోర్ట్ చేస్తే. కాబట్టి పీస్ డీల్ ఇంకా తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఆయన యుద్ధ విరమణ చేశాడు. కాబట్టి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడు కాదు. కాకపోతే యుద్ధ విరమణ వెనకాల మాత్రం ట్రంప్ పాత్ర ఇక్కడ తూచా తప్పకుండా తిరుగు లేకుండా ఉందనేది మనం చెప్పొచ్చు.